ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులు ఎలా జీవించాలి? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, మీరు ఈ లోక సంబంధులై ఉండగా మీ మనస్సు నూతన పరచబడటం వలన రూపాంతరం పొందుడి. ఈ రోజుల్లో చాలామంది తమను క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, కానీ కేవలం ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్ల కానీ, లేకపోతే ఒక సంఘానికి వెళ్ళడం వల్ల కానీ, లేకపోతే బాప్తిసం పొందడం వల్ల కానీ నిజమైన క్రైస్తవులు మనము కాలేము. మన జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు స్వభావం కనిపిస్తుందో అప్పుడే మనము నిజమైన క్రైస్తవులుగా ఉంటాము. దేవుని వాక్యం ప్రకారం క్రైస్తవులు ఎలా జీవించాలో ఇప్పుడు చూద్దాం. మొదటిది, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మొదటి పేతురు 1వ అధ్యాయం 15-16 వచనం ప్రకారం, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును మీ నడవడిక అంతటిలో పరిశుద్ధులై ఉండుడి. దేవుడు మనను పాపంలో జీవించడానికి పిలవలేదు, కానీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాత్రమే పిలిచాడు. పరిశుద్ధత అంటే కేవలం బయట కనిపించే పవిత్రత కాదు. మన హృదయం, మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేడు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, చెడు స్నేహాలు, అనేక శోధనలు మన చుట్టూ ఉన్నాయి. అయితే దేవుని పిల్లలుగా మనము ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు యోసేపు ఐగుప్తులో ఒంటరిగా ఉన్నప్పటికీ పాపానికి లొంగిపోలేదు. దేవునికి భయపడి ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుడు మనల్ని కూడా అలాంటి పరిశుద్ధ జీవితానికే పిలుస్తున్నాడు. రెండవది, ప్రేమతో జీవించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అందరూ మీరు నా శిష్యులు అని తెలుసుకుందరు. క్రైస్తవుని యొక్క గుర్తింపు ఏమిటంటే ప్రేమ. నేడు చాలామంది బైబిల్ జ్ఞానం కలిగి ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కానీ ప్రేమ లేకపోతే అవి అన్నీ వ్యర్థం. ప్రేమ ఉంటే క్షమించడం, సహించడం, ఇతరుల మేలు కోరడం, అవసరము సహాయం చేయడము మనం నేర్చుకుంటాం. యేసు తనను సిలువ వేసిన వారి కోసం కూడా ప్రార్థించాడు. అలాంటి ప్రేమ మన జీవితంలో ఉండాలి. మూడవది, ప్రార్థనతో జీవించాలి. మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన అనేది క్రైస్తవుని ఆత్మీయ శ్వాస. మనకు శరీరానికి శ్వాస ఎంత అవసరమో ఆత్మకు ప్రార్థన కూడా అంతే అవసరం. చాలామంది కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థిస్తారు, కానీ నిజమైన విశ్వాసి ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. ప్రార్థన ద్వారా బలం పొందుకుంటాం, శాంతి పొందుకుంటాం, జ్ఞానం పొందుకుంటాం. ఎన్ని శోధనలు వచ్చినా సరే వాటినన్నింటినీ జయిస్తాం. యేసు ఈ లోక పరిచర్యలో అనేక సార్లు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించాడు. నాలుగవది, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి. కీర్తనలు 119వ అధ్యాయం 105వ వచనం ప్రకారం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దీపం లేకుండా మనము చీకట్లో నడవలేము, అలాగే దేవుని వాక్యం లేకుండా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేము. నేడు చాలామంది బైబిల్ చదువుతారు, కానీ చదవడం మాత్రమే సరిపోదు, దాన్ని ఆచరించాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ధ్యానించాలి, దాన్ని జీవితంలో అంటే మన జీవితంలో అమలు చేయాలి. వాక్యాన్ని ఆచరించే వ్యక్తి మాత్రమే ఆశీర్వదింపబడతాడు. ఐదవది, మంచి సాక్షిగా జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయుడి. క్రైస్తవుడు ఈ లోకంలో వెలుగుగా ఉండాలి. మన జీవితాన్ని చూసి ఇతరులు దేవుని మహింపరచాలి. ఉద్యోగంలో ఉంటే నిజాయితీగా ఉండాలి, వ్యాపారంలో ఉంటే మోసం చేయకూడదు, మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. మన జీవితమే ఒక సువార్తగా కావాలి. ఆరవది, వినయంతో జీవించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాలు చూసుకున్నట్లయితే, క్రీస్తునందున్న ఈ మనస్సు మీలోనూ ఉండనీయుడి. యేసుక్రీస్తు దేవుని కుమారుడైనా సరే ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. తనను తాను తగ్గించుకున్నాడు, ఇతరులకు సేవ చేశాడు. నేడు మనుషులు గొప్పతనం కోసం పరిగెడుతున్నారు, కానీ దేవుడు వినయాన్ని ఇష్టపడుతున్నాడు. వినయం ఉన్న వ్యక్తి ఇతరులను గౌరవిస్తాడు, తనను తాను హెచ్చించుకోడు, దేవునికి మహిమ ఇస్తాడు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అహంకారం మనిషిని పడగొడుతుంది, కానీ వినయం దేవుని కృపకు నిన్ను పాత్రునిగా చేస్తుంది. 7వది, విశ్వాసంతో జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. క్రైస్తవ జీవితం మొత్తం విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. అన్నీ బాగున్నప్పుడు దేవుని నమ్మడం సులభం, కానీ సమస్యలు, పరీక్షలు, బాధలు వచ్చినప్పుడు కూడా దేవుని నమ్మడమే నిజమైన విశ్వాసం. ఉదాహరణకు మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దాన్ని నమ్మి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. అదేవిధంగా దానియేలు సింహాల గుహలో పడవేసినా కానీ దేవునిపై విశ్వాసాన్ని
కోల్పోయలేదు. పరిస్థితులను చూసి కాదు, దేవుని వాగ్దానాలను నమ్మి మనము జీవించడమే విశ్వాస జీవితం. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమైన క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం, ప్రేమతో కూడిన జీవితం, ప్రార్థనతో కూడిన జీవితం, దేవుని వాక్యాన్ని అనుసరించే జీవితం, మంచి సాక్ష్యమైన జీవితం, వినయంతో కూడిన జీవితం, విశ్వాసంతో కూడిన జీవితం. మనము పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కాకుండా మన జీవితాన్ని చూచి ఇతరులు కూడా యేసుక్రీస్తును మనలో చూడగలిగేలా మనము ఈ లోకంలో జీవింతాం. ప్రార్థన. పరిశుద్ధ పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. పరిశుద్ధత, ప్రేమ, ప్రార్థన, వాక్య ధ్యానం, మంచి సాక్ష్యం, వినయం మరియు విశ్వాసములో మమ్మల్ని బలపరచుము. మా జీవితాలు నీ మహిమ కొరకు ఉపయోగపడినట్లు నడిపించుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.